అందరికీ నమస్కారం అండి. మా మిద్దె తోటలో తోటకూర అడవి అని ఎందుకు అనాల్సి వస్తుందంటే, ఈ పెద్ద పెద్ద ఆకులతో కాండం కూడా దృఢంగా చాలా ఎత్తుగా పెరిగింది. ఇలా ప్రతి కుండీలోనూ చాలా ఒత్తుగాను చాలా ఎత్తుగాను పెరిగి అడవిలాగా తయారైంది. అయితే ఆకులు మాత్రం చూడగానే తినాలనిపిస్తున్నాయి. ఎంతో పెద్ద పెద్ద ఆకులతో దృఢమైన కాండంతో చూడగానే తినేసేయాలనిపిస్తుంది. అంత బాగుంది. తోటకూరలో దీన్ని పెరుగు తోటకూర అని అంటారు. ఇంతకీ ఈ తోటకూరలో విశేషం ఏమిటంటే, ఇన్ని మొక్కలు వచ్చినా కానీ మన ఒక్క విత్తనం కూడా నాటకుండా వచ్చింది. అందుట్లో వచ్చిందని ఎర్ర తోటకూర. ఈ ఎర్ర తోటకూర కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఈ పెరుగు తోటకూర అనేది చాలా తొందరగా పెరుగుతుంది, కొయ్యగానే తొందరగా వాడిపోతుంది, నీరు చాలకపోయినా కానీ తొందరగా వేలాడిపోతుంది. కానీ ఎర్ర తోటకూర తొందరగా వేలాడిపోదు, కొంతవరకు నిలబడి ఉంటుంది, అంత తొందరగా వాడిపోదు. కానీ ఎరుపు రంగు ఉన్నటువంటి తోటకూరని పిల్లలు తినడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఈ ఎర్ర తోటకూరలో ఆకు కంటే కాండం ఎరుపు ఎక్కువగా ఉంటుంది, చూడటానికి బాగుంటుంది. పెరుగు తోటకూరలో ఆకుతో పాటు కాండాన్ని కూడా ఉపయోగిస్తారు. ఒకసారి దీని కాండం చూడండి. దీని ఆకుతో పాటు ఈ కాండం కూడా వాడతారు. ఈ కాండం ఎంత దృఢంగా ఉందో, ఎంత ఎత్తుగా ఉందో చూడండి. ఆకులను వాడుకున్నట్టుగానే దీని కాండాన్ని కూడా వాడతారు. దీని కాండాన్ని మనం ములక్కాడలాగా తీసేసి పీచులు ఎక్కువగా చూసి వండుకున్నట్టయితే చాలా రుచికరంగా ఉంటుంది. ఇంకా దీని ఆకుకూరలు తినడం వల్ల ఎంత ఆరోగ్యంగా ఉంటుందో, కాండంతో కూడా అంత ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకా పెరుగు తోటకూరని 1 ఫీట్ హైట్ వరకు కట్ చేసుకున్నట్టయితే ఆ మొక్క చుట్టూతా సూర్యరశ్మి గాలి సోకటానికి వీలుగా ఉంటుంది. చిగుర్లు కూడా పుట్టుకొస్తాయి. ఉదాహరణకి నేను మొక్కని ఎంత హైట్ కోస్తున్నానో ఒకసారి చూడండి. సుమారు 1 ఫీట్ హైట్ కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకోవటం వల్ల పైన భాగం లేతగా ఉంటుంది. దీని ఆకులు కూడా చాలా లేతగా ఉండి చాలా రుచికరంగా ఉంటాయి. దీని ఆకులు ఎలాగో అయితే రుచికరంగా ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటుందో, దీని కాండం కూడా చాలా రుచిగా ఉంటుంది, చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకా మరో పక్కన ఉన్నటువంటి మొక్కలు కూడా చూద్దాం. ఇక్కడ మనం చూస్తే మామిడి ఇంత ముందు కూడా మనం చూసే ఉంటారు. దీని తర్వాత డీటెయిల్గా నేను చూపిస్తాను ఈ మామిడి మొక్కని. ఈ చుట్టూ వచ్చినటువంటి దీని ఆకులు చూడండి ఎంత బలంగా ఉన్నాయి, ఎంత బలంగా ఉన్నాయి ఆకులు. ఇటువంటి వాటిని ఈ హైట్ కట్ చేసినట్టయితే చక్కని తోటకూర ఆకులు, దాని కింద ఉన్నటువంటి లేలేత కాండము దృఢముగా ఉన్నటువంటిది, రుచిగా ఉన్నటువంటిది. మన తోటలో మనం పెంచుకుంటే ఆ ఆనందమే వేరు. ఇంకా మనం పెంచుకున్నటువంటి తోటకూరలో అనేక లాభాలు ఉన్నాయండి. జీర్ణక్రియకి చాలా ఉపయోగపడుతుంది. డాక్టర్లు చెప్పేది ఆకుకూరలు తినాలంటారు కదా. ఆకుకూరలో ఈ తోటకూర చాలా వేగంగా పెరుగుతుంది, చాలా ఎత్తుగా పెరుగుతుంది. పెరుగు తోటకూర అయితే పెద్ద పెద్ద ఆకులతో కాండంతో అన్ని రకాలుగానే ఉపయోగపడుతుంది మనకి. ఒక్కసారి ఈ ఆకుల్ని కాండాన్ని చూశారంటే ఇది చూడగానే తినాలనిపిస్తుంది మనకి. అంత ఆరోగ్యమైనటువంటి తోటకూరని సేంద్రియ పద్ధతిలో మన తోటలో వేసి మనమే పెంచుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటుంది, చాలా రుచికరంగా ఉంటుంది. దీన్ని పెంచడం చాలా సులభంగా పెంచవచ్చు. ఉదాహరణకి ఇంత ఆరోగ్యంగా ఉన్నటువంటి ఆకుల్ని, హెల్తీగా ఉన్నటువంటి ఆకుల్ని మన గార్డెన్లో చూస్తున్నప్పుడు నాకే ఆశ్చర్యం వేసింది. దీనికి ఏ రకమైన విత్తనాలు వేయలేదు, ఏ రకమైన పోషణ చేయలేదు. కింద సంవత్సరం వేసినటువంటి మొక్కల్లో కొన్నిటికి కంకులు వచ్చాయి, విత్తనాలు గాలికి రాలి అటు ఇటు పడిపోయి తోట మొత్తం వ్యాపించిపోయింది. ఆ మొక్కలు పెద్దవైపోయి ఒక్క మాదిరి అడవిలాగా తయారైపోయింది. మధ్య మధ్యలో ఎర్ర తోటకూర విత్తనాలు కూడా పడ్డట్టున్నాయి. అక్కడక్కడ ఆ మొక్కలు వచ్చి ఎర్ర తోటకూర కూడా కనపడుతుంది. కానీ వీటి మధ్యలో వేరే మొక్కలు ఉన్నాయి. ఆ మొక్కలు ఏ మొక్కలు ఉన్నాయి అనేది కూడా సరిగ్గా కనపడట్లేదు. కానీ తోటకూర, ఎర్ర తోటకూర వచ్చేసి ఒక రకమైన అట్రాక్షన్గా మాత్రం కనపడుతుంది. అడవిలాగా ఉన్నప్పటికీ ఆరోగ్యమైన అడవి అని చెప్పొచ్చు. ఇంత బాగా రావడానికి కారణము కొత్తగా మిక్సప్ చేసినటువంటి సాయిల్. ఆ సాయిల్లో ఉన్నటువంటి ప్రభావం వల్ల ప్రతి పాట్లోనూ ప్రతి ఒక్కటి కూడా చాలా ఆరోగ్యంగాను, ఈవెన్ సొరాకులు అయితే చాలా పెద్ద పెద్ద ఆకులు వచ్చాయి, విస్తరాకుల్లాగా విస్తరించిపోయాయి. ఇక తోటకూర అయితే అడవి అన్నాను కదా, ఉదాహరణకి మీరు చూసిన తర్వాత మీకు కూడా అనిపిస్తుంది, అవును ఇది అడవిలాగా ఉంది కదా అని చెప్పాను. ఇంకా వంట చేసుకున్నప్పుడు పక్క ఇంటికి కూడా తెలిసిపోతుంది దీని సువాసన. అంత బాగా ఉంటుంది, అంత తొందరగా ఉడికిపోతుంది కూడా ఈ తోటకూర. ముఖ్యంగా ఈ తోటకూర కాండం గురించి చెప్పాల్సి వస్తుంది. తోటకూర కాండం అనేది లేకపోతే కాడానండి. దీని రుచి మాత్రం అమోఘం. దీన్ని రకరకాలుగా వాడతారు. పులుసులో వాడతారు, దప్పడంలో వాడతారు, అలాగని కుర్మా కూడా చేస్తారు ఉండే. అదైతే కుర్మ అయితే అమోఘం. దీన్ని రైస్లో కానీ చపాతీలో కానీ అన్ని రకాలుగానే బాగుంటుంది. అన్నింటికి మించి చాలా ఆరోగ్యమైనటువంటిది ఈ తోటకూర. కాడలు ఇవన్నీ కూడా చాలా బాగా రుచిగా ఉంటాయి. రకరకాల ఏంటంటే వంటలు వండుకుంటారు.
ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. ఇది బాగుంటే మా తోటకూరకు లైక్ ఇవ్వండి. సరేనండి, ఉంటాం మరి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జై హింద్.